భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక భద్రాద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేశారు. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు నిత్యం వాహనాల పోకడ రద్దీగా ఉంటుందని, ఈ మధ్య కాలంలో ఇసుక లారీలు రవాణా వల్ల రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, దీంతో భద్రాచలం వెంకటాపురం ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రజలు వెళ్లేటటువంటి పరిస్థితి నెలకొందని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే అత్యవసర సమయంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలున్నాయని, చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ కిలోమీటర్ల దూరం రవాణాకు అంతరాయం కలుగుతుందని, తద్వారా ప్రజలు సకాలంలో వెళ్లవలసిన గమ్యానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా రోడ్లు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మచ్చయ్య గారికి ఈ వేదికటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, అట్లాగే ఎన్నడూ ఈ విధంగా ఇవాళ అతి దారుణమైనటువంటి పరిస్థితికి నెట్టబోయేటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఈ పరిస్థితి ప్రభుత్వం ఇవాళ భద్రాచలాన్ని వదిలిపెట్టినది మన ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంతానికి నిధులు కావడానికి కానీ ఏ మాత్రం కూడా సహకరించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మనకి సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతం యొక్క సమస్యని, ఈ జటిలమైనటువంటి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో ఎక్కడ కూడా చొరవ చూపడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులందరూ కూడా భౌతికంగా ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చిన వారు, రాలేనటువంటి వారు మనసులో మనోభావాలు లేదు. వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ పార్టీ సవినీయంగా కోరుకుంటున్నారు. దానితో పాటు ఎల్లవేళ ప్రజల కొరకు, ప్రజా అవసరాల స్థితి నా సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు రూట్ క్లియర్ అయ్యాలి అనే లోపల జగన్ బయలుదేరి ఎట్టపాకపోయే లోపల మాకు పెద్ద సమస్య అనిపించలే. రాజుపేట నుంచి ఎట్టపాక దాకా 2 లైన్లు బాగుండేది. మరి లారీలు ఉన్నాయి, 20 టైర్లు ఉన్నటువంటి లారీలు అటు ఇటు ఉంటే మేము మధ్యలో నుంచి ఒక బండి మీద ఎదురు చొప్పున మేము బయలుదేరి వెళ్ళాం. మరి మేము సాహసం చేసాం అనుకున్నాం. ఇదేంటి, ఇటు పక్కకు పోతే ఇద్దరికి, ఇటు పక్కకు పోతే ఇద్దరులేటువంటి పరిస్థితి. ఆ సీన్ చూసినట్లయితే మీరందరూ యూట్యూబ్లో వీటిలో చూసే ఉంటారు. ఏదో సినిమా షూటింగ్ పోయినట్టుంది, ఎటు తగిలితో తెలియదు. సరే ఎట్టకాలకు మేము చింతలగూడ దాకా పోయాం. అక్కడికి పోయినా ఏం చేశారంటే, ఇక అక్కడి నుంచి కొంచెం దూరం పోగానే మళ్ళీ లారీ అందరినీ సేకరించుకొని ప్రజలందరినీ సమీకరించుకొని మనం ఆ రకంగా పోయినట్లయితే మన ఈ కార్యక్రమం సక్సెస్ అవుతాం. మరి తగ్గకుండానే ఈ కార్యక్రమానికి మేము వచ్చి మీకు చేరుస్తామని, మాకు కూడా ఎవరైనా మీరు కూడా మా విశ్రాంత ఉద్యోగులకి మీరు కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ ఎంతగా వర్తిస్తున్నాం. మతానికి సంబంధించి